అందరికి ప్రైజ్ లార్డ్. నిన్నటి వరకు ఎన్ని లెసన్స్ అయినాయి? నేనేం లెసన్ దేవుడు సరే, ఈరోజు మనము మరి 6వ లెసన్గా సీనియర్ క్లాస్లో ఒకటి మనం చూసుకుంటాం. మన యొక్క లెసన్ పేరు వచ్చేసి చూజన్ వెజల్స్, ఏర్పరచబడిన పాత్రలు. అర్థమైందా? ఏర్పరచబడిన పాత్రలు. పాత్రలు అనగానే మనకేం గుర్తొస్తాయి? జనరల్గా వెజల్స్ కదా. కొన్ని పాత్రలు ఉంటాయి, ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క దానికి నియమించబడుతుంది. అవునా? ఆ పాత్రను మనం మార్చాలి అని అనుకుంటే మార్చగలుగుతామా? ఇప్పుడు ఒక పాట్ ఉంది, దాన్ని బకెట్ లాగా వాడుకోగలుగుతామా? ఈ బకెట్ వచ్చేసి ఏమంటారు, ఆ ప్లేస్లో నేను అక్కడ ఉంటాను అని ఒకవేళ అది అనుకున్నది అనుకోండి, అది వీలవుతుందా? వీలు కాదు కదా. దేవుడు ఎవరినైతే మరి ఏర్పరచుకుంటాడో వారికి మాత్రమే దానికి తగిన వాళ్ళుగా నియమించబడతారు కదా. కాబట్టి దేవుడు ఏర్పరచబడిన పాత్ర. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పాత్రలు కనబడతా ఉంటున్నాయి. ఈ పాత్రను చూస్తే ఇవన్నీ కూడా ఏంటంటే చూడండి, రకరకాల షేప్స్ ఉన్నాయి కదా, రకరకాల షేప్స్ ఉన్నాయి వీటిలో. కానీ ఇవన్నీ ఏంటంటే అన్నీ కూడా ఏంటవి? మట్టి పాత్రలు ఇవి కదా. ఇక్కడ క్లే పాట్స్ కదా, మట్టి పాత్రలు. ఇవన్నీ మనం చూస్తే ఇవి ఎట్లున్నాయంటే మగ్స్ లాగా ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? అన్నీ కూడా అట్లానే ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయి కదా. అన్నీ సేమ్ అట్లా కనపడతలేవు, కానీ అవన్నీ కూడా ఒకటి. అంటే ఏంటి అని అంటే దేవుడు కూడా తన బిడ్డని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారిని ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకాలుగా పాత్రలుగా తను సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. ఆయన తన సంఘంలో లేక తన మందిరంలో నిన్ను నన్ను మనలను ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళదే. కొందరు పాటలు పాడతారు, కొందరు వాకింగ్ చెప్తారు, కొందరు వాయిద్యాలు వేయిస్తారు, కొందరు వెజల్స్ క్లీన్ చేస్తారు, కొందరు ఊడుస్తారు. దేంట్లో కూడా ఏది కూడా ఎక్కువైంది తక్కువైంది, హెచ్చు తక్కువ అనేది ఉండదు. అది మనం అనుకుంటాం, ఏదో అక్కడ ఉన్నోళ్ళు వాకింగ్ చెప్తున్నారు లేదా సండే స్కూల్ పార్చే వాళ్ళే గొప్పోళ్ళు అని అనుకుంటారు. అట్లా కాదు. దేవుని దృష్టిలో అందరూ కూడా పాత్రలే. ఏంటి? దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ కూడా దేవుని దృష్టిలో ఈక్వలే. కాకపోతే ఏంటంటే దేవుడు వారిని దేవుని చిత్తానుసారంగా లేక వారి స్తోమతను బట్టి దేవుడు తనకిష్టమైన పాత్రలుగా దేవుడు వారిని పెట్టుకుంటూ వచ్చినాడు కదా. కానీ మనము నేను పలానా లాగా నేను ఉండాలా, నేను మరి వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉంటే బాగుండాలని మనం ఆలోచిస్తాం. కానీ అట్లా కాకుండా దేవుడు మనల్ని ఎక్కడ పెడతాడో అక్కడ మనం ఎట్లుండాలా? నమ్మకంగా ఉండాలి కదా, నమ్మకంగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. ఎవరంటే దావీదు ఉన్నాడు, తెలుసు కదా మనకు. డేవిడ్, కింగ్ ఆఫ్ డేవిడ్. దావీదు మామూలుగా ఆయన స్టోరీ అంతా మనకు తెలుసు. మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాను. ఏంటి అని అంటే స్టార్టింగ్లో ఆయన గొర్రెలు కాపరి, తర్వాత రాజు అవుతాడు, ఎన్నో యుద్ధాలు చేస్తాడు, ఎంతమందిని చేయిస్తాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు ఏమైపోతాడంటే ముసలాయన అయిపోతాడు. ఏమైపోయాడు? వృద్ధుడు అయిపోయాడు. ఆయనకు పూర్తిగా మరి ఇప్పుడు ఆయన అవసాన కాలంలో ఉన్నాడు. ఆయన మరణానికి చాలా సమీపంలో ఉన్నాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఇప్పుడు సాధారణంగా ఆ టైంలో మరి ఒక రాజు ఉన్నాడంటే, రాజు మరణించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ రాజు కావాలి కదా. జనరల్గా ఎవరైతారు? వారి యొక్క
కొడుకులు అవుతారు కదా, వాళ్ళ కుమారులు తిరిగి రాజుగా నియమించబడతారు. ఇప్పుడు దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆయన పడకలో ఉన్నాడు. చూస్తాం మనం ఇక్కడ ఆయన పడకలో ఉన్నాడు. చూడండి, మరణ పడకలో కనబడతా ఉంటున్నాడు. ఎవరు? దావీదు. అక్కడ మనం చూస్తే ఆయనకు తోడుగా ఉండడానికి, ఆయనకు హెల్ప్ చేయడానికి ఒక అమ్మాయిని ఆ దేశంలో వెతికి తీసుకొని వస్తాం. అక్కడ ఆయన దగ్గర పెడితే ఆయనకు పరిచర్య చేస్తుంది ఆ స్త్రీ. అట్లా ఉన్న కాలంలో ఇప్పుడు ఏమైపోతుందంటే, దావీదుకు చాలా మంది కుమారులు ఉన్నారు కదా. ఇప్పుడు అందులో సొలొమోను ఒక కుమారుడు, అబ్షలోము ఒక కుమారుడు కదా, అదోనియా ఒక కుమారుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే, వాస్తవానికి ఇది దావీదు తర్వాత రాజు ఎవరు కావాలా? వాక్యానుసారంగా ఎవరు కావాలా? ఎవరైనా తెలియదా? ఎవరు? సొలొమోను కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఈయన హగ్గీతు కుమారుడైన అదోనియా ఉంటాడు. ఎవరు? అదోనియా. ఆయన పేరు అదోనియా. ఈయన ఎవరంటే అబ్షలోం తర్వాత దావీదుకు పుట్టిన కుమారుడు ఈయన. ఈ అదోనియా ఏం చేస్తున్నాడంటే, మా నాన్న ముసలాయన అయిపోయిండు, ఆయన చనిపోబోతున్నాడు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే, నేను మా తండ్రి తర్వాత నేను రాజుగా నియమించబడాలా అని అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న పాత్ర ఎవరక్కడ? సొలొమోను కదా. ఇప్పుడు దానికి విరోధంగా ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ఈయన కుట్ర బంధం ఉంటున్నాడు. నేను సొలొమోను కంటే ముందు నేనేమైపోవాలా? రాజు అయిపోవాలా అని అనుకున్నాడు. రాజు అయిపోవాలనుకుని ఏం చేసినాడంటే, రథాలు గుర్రాలు తీసుకున్నాడు. తర్వాత ఒక 50 మంది మనుషులు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని ముందు పంపించి తర్వాత ఏం చేశాడంటే, ఒక 2 వ్యక్తులను తీసుకున్నాడు. ఆ 2 వ్యక్తులు ఎవరంటే, సెరూయా కుమారుడు యోవాబు, తర్వాత యాజకుడైనటువంటి అబ్యాతారు అనే 2 వ్యక్తుల్ని మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను రాజును అవ్వాలనుకుంటున్నాను, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. ఆయనకు సపోర్ట్ చేసి, సార్ చాలా మంచి ఆలోచన, నువ్వు వెళ్ళిపో, నువ్వు రాజుగా వెళ్ళి రాజుగా నిన్ను నువ్వు బయలుపరచుకో అని చెప్తారు. అట్లా అన్న తర్వాత ఏం చేస్తాడంటే ఈయన వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోతారు? ఆయన పేరేంటి? మనం చెప్పుకున్న వ్యక్తి పేరేంటి? అదోనియా. ఏం పేరు? అదోనియా. ఆయన చూడండి, ఇక్కడ మనం చూస్తాం, ఇగో ఇక్కడ గుర్రాలు రథాలు ఉన్నాయా, కనబడుతున్నాయా? ఈ రథాల మీద పోతా ఉన్నాడు అనమాట. ఆ 2 వ్యక్తులను తీసుకున్నాడు. తర్వాత 50 మంది వ్యక్తుల్ని మాట్లాడుకొని వాళ్ళని తీసుకొని ఆయనకు సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు రాజుగా చేయబడాలంటే, ఇప్పుడు రాజుకు చేయగొట్టడానికి కొంతమంది కావాలన్నా, ఆయనకు మరి ఆయన వైకుంఠుడు మాట్లాడడానికి, లేక ఆయనకు కొద్దిగా మంత్రివర్గం ఉండాలి కదా. ఒక రాజు అన్నప్పుడు ఎంతో మంది వ్యక్తులు కావాలి అక్కడ. కాబట్టి 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? సరే, అట్లా వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే, యాజకుడైన సాదోకు అనే ఒక వ్యక్తి, తర్వాత బెనాయా అనే ఒక వ్యక్తి, తర్వాత ప్రవక్త అయిన నాతాను, తర్వాత షిమియు, రేయిము, దావీదు యొక్క శూరులు, అంటే ఏమంటారు, సోల్జర్స్ అని మనం చెప్పుకోవచ్చు. దేవుడి దగ్గర, రాజు దగ్గర సోల్జర్స్గా ఎవరైతే ఉన్నారో వీళ్ళు, తర్వాత ఇప్పుడు చెప్పబడిన వీళ్ళందరూ అనమాట, సాదోకు, బెనాయా, నాతాన్, ప్రవక్త, వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చినారంటే, ఈ అదోనియాకి సపోర్ట్ చేయలేదు. ఏం చేశారు? సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఆయనను ఏమంటారు, వీళ్ళు నిలిచిపోయినారు అనమాట. వీళ్ళు ఆయనకు మరి ఆయనతో పాటు వెళ్ళలేదు, వీళ్ళు అక్కడే ఆగిపోతూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు అదోని అంటే, వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు అంటే బలి అర్పిస్తూ ఉన్నాడు. బలి అర్పించడానికి వెళ్ళాడు. ఈ బలి అర్పించే సమయంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ, ఆయనకు అనుసంధానంగా ఉన్న వ్యక్తులందరినీ పిలుచుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ నాతాను, సాదోకు,
తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, బెనాయ, తర్వాత బెత్షెబా ఉంది కదా. బెత్షెబా ఎవరంటే సొలొమోను రాజు వాళ్ళ తల్లి. సో వీళ్ళందరినీ పిలవకుండా ఏం చేస్తున్నాడు అంటే అక్కడ విందు చేసుకుంటా ఉన్నాడు, బలి అర్పిస్తా ఉన్నాడు. అక్కడ విందులాగా జరుగుతూ ఉంది. ఆ సమయంలో వీళ్ళందరినీ పిలవలేదు కాబట్టి వీళ్ళకి ఎంతో బాధ వేసింది, ఒక రకంగా కోపం వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, ఈ నాతాను ప్రవక్త ఏం చేశాడంటే ఇప్పుడు బెత్షెబా దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. ఇక్కడికి బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు. ఈ బెత్షెబా ఎవరంటే సల్మాన్ రాజు యొక్క తల్లి, చెప్తూ వచ్చాను కదా. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాతాను బెత్షెబా దగ్గరకు వచ్చి వాళ్ళకి చెప్తా ఉందన్నమాట. వాళ్ళకి చెప్తా ఉన్నాడు నాతాను, బెత్షెబాతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, దావీదు ఆయన మంచిగున్న కాలంలో నా తర్వాత సొలొమోన్ని రాజుగా నియమిస్తానని నీతో ప్రమాణం చేశాడు కదా. అయితే ఇప్పుడు ఈ అదోనియా అనే వ్యక్తి రాజుగా వెళ్తా ఉన్నాడు, ఆయన రాజుగా వెళ్ళి పరిపాలన చేస్తా ఉంటున్నాడు, అది నీకు తెలీదా అని నాతాను ఈ యొక్క ఎవరు బెత్షెబా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట. వాళ్ళిద్దరు కొంత సమయం డిస్కషన్ చేస్తారు ఈ విషయం గురించి. తర్వాత ఇప్పుడు ఈ నాతాను ఆమెకు ఒక సజెషన్ ఇస్తాడు, ఒక సలహా ఇస్తాడు. ఏంటి అని అంటే, ఏంటి నువ్వు రాజు దగ్గరకు వెళ్ళు. ఎవరు రాజు? ఎవరు అంటే చెప్పండి, దావీదు. నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు. దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు అని అంటే ఆయన చెప్పు, అయ్యా నువ్వు నాతో ప్రమాణం చేస్తున్నావు కదా, నీ తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజుగా ఉంటాడని నువ్వు చెప్తూ వచ్చినావు కదా, మరి ఇదేంటి, ఏం జరుగుతా ఉంది నీకు తెలీదా? అదోనియా అక్కడ రాజుగా ఏలుతా ఉన్నాడు, నువ్వు నాకు చెప్పిన మాట ఏంటి, ఇక్కడ జరుగుతుంది ఏంటి అని రాజు దగ్గరికి పోయి అక్కడ మామూలుగా అంటే ఆమె చేయాల్సినవి అన్ని చేసి నేను డైరెక్ట్గా వెళ్తా ఉన్నాను. అవన్నీ చేస్తుంది, వెళ్ళడము, ఆయనకు సాగిలపడము, నమస్కారం చేయడము, ఆయనకు కావాల్సిన మర్యాద ఇవన్నీ చేసిన తర్వాత విషయం చెప్తుంది అనమాట. ఆయన ఏం చేస్తుంటే, ఓహో అట్లా జరిగిందా అని చెప్పేసి, కాదు అట్లా కాదు, ఖచ్చితంగా సొలొమోనే రాజుగా ఉంటాడని చాలా క్లియర్గా మరి చెప్తాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ బలి అర్పిస్తుందని చెప్పాను కదా, ఇక్కడ విందు జరుగుతూ ఉంది. ఇది మనకు మళ్ళీ వస్తుంది టాపిక్. ఇక్కడ చూడండి, నాతాను తర్వాత బెత్షెబా ఇద్దరు డిస్కషన్ చేస్తూ ఉంటున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు కాదు ఆయననే తప్పకుండా నీ కుమారుడైన సొలొమోనే రాజుగా ఉంటాడు అని ఖచ్చితంగా మరి దావీదు చెప్తాడు. ఎవరితో చెప్తాడు? బెత్షెబాతో. ఎవరు? బెత్షెబాతో దావీదు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకేమవుతుందంటే, దావీదు వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులను పిలుస్తాడు. దావీదు ఎవరిని పిలుస్తాడంటే బెనాయ వ్యక్తి, ఇంకా కొందరు వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ పిలుస్తాడు. పిలిచి ఏం చేస్తాడంటే, ఇప్పుడు నా యొక్క కంచెన గాడిద ఉంది కదా, దాని మీద సొలొమోన్ని ఎక్కించండి, ఎక్కించి మీరు ఆయన తీసుకెళ్ళి ఏం చేయాలంటే రాజుగా ఆయనను అభిషేకించండి అని ఆజ్ఞాపిస్తాడు. వాస్తవానికి అక్కడ అదోనియా ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ అక్కడ పార్టీ చేసుకుంటున్నాడు కదా. ఇక్కడ చూపించాను కదా, ఇగో ఇక్కడ చెప్తుంది చూడు, యోవాబు, అబ్యాతారు, తర్వాత ఈయన అదోనియా, వీళ్ళందరూ మరి ఆయనతో పాటు కొంతమంది ఏమన్నా 50 మంది ఉన్నారని చెప్పినా కదా, వాళ్ళందరూ కలిసి ఇక్కడ మరి బలి అర్పిస్తూ ఉంటున్నారు. అక్కడ వాళ్ళు విందు చేసుకుంటా ఉన్నారు అనమాట. ఆ సమయంలో ఈ బెత్షెబా రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాజు మరి వాళ్ళ యొక్క మనుషులను పిలిపించి వాళ్ళకి ఆర్డర్ పాస్ చేస్తూ వచ్చాడు. ఇదంతా జరిగిపోతూ వచ్చింది. ఏమని? ఆయనకు రాజుగా అభిషేకించమని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఆర్డర్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఆయన తీసుకొని పోతాడు. తీసుకెళ్ళి ఇప్పుడు సొలొమోన్ ఏం చేస్తారంటే రాజుగా అభిషేకించిన తర్వాత ఇప్పుడు అదోనియాతోనే 50 మంది ఉన్నారు అని అంటే సొలొమోన్తో ఇంకెంతమంది ఉంటారు? చాలా ఎక్కువ ఉంటారా? చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ
అరుస్తూ ఉన్నారనమాట. వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు. ఏమని అరుస్తున్నారంటే రాజు చిరంజీవి అగురుగాక అనే మాట పలుకుతా ఉన్నారు. సాధారణంగా ఆ రోజుల్లో ఇదే కదా, రాజుల గురించి ఇట్లనే మాట్లాడుతుంది. ఈ అరుపులు ఇట్లనే ఉంటాయి కదా. ఇప్పుడేమంటారు, ఎవరన్నా గెలిస్తే ఏదో జైలు కొడతారు. అప్పుడు అట్లా చిరంజీవి అగురుగాక, రాజు చిరంజీవి అగురుగాక అనే పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నారు అనమాట. జనులు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ చాలా పెద్ద గుంపు ఉంది కాబట్టి ఈ అరుపులు ఎక్కువైపోయినాయి. చాలా అరుస్తూ ఉన్నారు గట్టి గట్టిగా, రాజు చిరంజీవి అగురుగాక అని అరుస్తూ ఉంటున్నారు. ఇది సొలొమోను మరి గిహోను అనే ప్రాంతం దగ్గర అభిషేకించబడిన తర్వాత ప్రజలందరూ ఈ రీతిగా అరుస్తూ ఉంటారు అనమాట. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ అదోనియా దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు. ఎవరంటే ఆయన పేరు యోనాతాన్. తెలుసు కదా యోనాతాన్. యోనాతాన్ ఏం చేస్తాడంటే అదోనియా దగ్గరికి వెళ్తాడు. అదోనియా దగ్గరికి వెళ్తే అప్పుడు అదోనియా అంటాడు, లోపలికి రా నా కుమారుడా, లోపలికి రా, నువ్వు మంచి విషయాలే తీసుకుని వస్తావు, నువ్వు మంచివాడవు అని ఆయన పొడుగుతా ఉన్నాడు అనమాట. అట్లా వచ్చిన తర్వాత అన్న తర్వాత ఆయన లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తాడు, మీరు ఇక్కడ విందు బాగానే వేసుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ అక్కడ సొలొమోన్ రాజు ఏం చేస్తున్నాడు, రాజుగా పట్టాభిషేకం చేయబడుతూ వచ్చినాడు. ఆయనను దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు, ఆయన రాజుగా నియమిస్తూ వచ్చినాడు. ఆ గిహోను ప్రాంతంలో ఆయనని మరి ఆయనకు పట్టాభిషేకము చేయబడుతూ వచ్చింది అని చెప్తూ వచ్చినాడు. మరి అరుపులు ఏంటి, అంత గట్టి గట్టిగా అరుపులు వినబడుతున్నాయి ఏంటి అని అంటే ఏమేనంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట, సొలొమోను రాజుగా చేయబడ్డాడు కదా, అక్కడ ప్రజలందరూ ఆయనని జేజేలు కొడుతూ ఉన్నారు. ఏంటి, రాజు చిరంజీవి అగురుగా కానీ అక్కడ అంతా అరుస్తూ ఉన్నారు, అరిచి చెప్తా ఉన్నారని మరి ఈ వ్యక్తి ఎవరు, యోనాతాను అదోనియాతో చెప్తాడు. ఇప్పుడు అదోనియాకి ఏమైపోతుంది అంటే భయం అయిపోతుంది. ఏమవుతుంది, భయం వేస్తుందా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి రాజు అని అంటే ఆయనకు అందరూ భయపడాల్సిందే. కానీ ఇప్పుడు సొలొమోన్ రాజు అయ్యాడు. వాస్తవానికి సొలొమోన్ అదోనియా ఎవరు చెప్పండి, ఎవరు? దావీదు అంటే బ్రదర్సే కదా, ఇద్దరు అన్నదమ్ములే. అయినా కానీ ఇప్పుడు ఆయనకు విరోధంగా నేను ముందు వెళ్ళి రాజుగా చేయబడాలని నేను చేశాను. కానీ ఇప్పుడు ఆయన ఏమైపోయిండు, పబ్లిక్గా ఏంటి అఫీషియల్గా ఆయన రాజుగా నియమించబడుతూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఆయన నన్ను ఏం చేస్తాడో, నన్ను కొడతాడేమో, నన్ను శిక్షిస్తాడేమో, నాకు మరణ శిక్ష విధిస్తాడేమో అని భయపడతా ఉన్నాడు. భయపడి ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ యొక్క బలిపీఠపు కొమ్ములను పట్టుకుంటాడు. అక్కడ బలి అర్పిస్తా ఉన్నాడు కదా, బలిపీఠపు కొమ్ములను ఆయన అతిగా పట్టుకుంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నన్ను అసలు ఈయన వదిలిపెడతాడా, నా పరిస్థితి ఏంటి, నన్ను శిక్షిస్తాడా, నన్ను కొడుతాడా, నన్ను అసలు ఇప్పుడు నేను ఆయనకు విరోధంగా చేశాను కదా, మరి ఇప్పుడు అని చెప్పేసి ఆయన మనసులో మాట, ఎవరు సొలొమోన్ రాజు యొక్క మనసులో మాట తెలుసుకోవడానికి, ఆయన యొక్క ఆలోచన తెలుసుకోవడానికి ఏం చేస్తాడంటే మనుషులు పంపిస్తాడు. ఎవరు అదోనియా మనుషులు పంపించి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఈ సొలొమోన్ రాజుకి చెప్తారు. వాళ్ళు వచ్చిన మనుషులు ఏం చెప్తారు, అయ్యా అదోనియాను ఆయన నువ్వు శిక్షిస్తావా, లేక ఆయనను వదిలిపెడతావా, ఆయనకు మరణశిక్ష విధిస్తావా అని ఇట్లా అంటే అప్పుడు ఈ సొలొమోన్ రాజు ఏమంటాడంటే నేను యోగ్యుని అనేది తెలుసుకుంటే, ఆయన నేను యోగ్యునిగా ఎంచుకుంటే నేను ఆయనకు మరణదండన విధించను, ఆయనకు మరణశిక్ష విధించను అనే మాట మరి సొలొమోన్ రాజు చెప్తా ఉంటాడు. అంతేకాకుండా ఆయన నన్ను యోగ్యునిగా ఎంచుకుంటే ఆయన తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు, ఆయన ఎవరు ఏం చేయలేరు, నేను ఆయనకు మరి భద్రతనిస్తాని సొలొమోన్ రాజు చెప్తాడు. కానీ ఒకవేళ ఆయన దౌష్టము అనేది ప్రవర్తిస్తే, దౌష్టంగా కనబడితే అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే మరణశిక్ష విధించబడుతుంది అని. కాబట్టి ఆ టైంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క అదోనియా ఏం చేస్తాడు, సొలొమోన్ దగ్గరకు వస్తాడు. సొలొమోన్ దగ్గరకు వచ్చి తర్వాత ఇవన్నీ మాట్లాడి సాగిల పడిన తర్వాత
అప్పుడు అయ్యా మరి నేను ఇట్లా చేశాను అని ఆయన దగ్గర మాట్లాడిన తర్వాత నాకు మరణశిక్ష విధిస్తావా అని అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమడు నన్ను క్షమించు అని అట్లా మన భాషలో వస్తాయి. అట్లా మాట్లాడిన తర్వాత ఇప్పుడు సొలొమోన్ ఏమంటాడు, ఒకటే మాట్లాడాడు చాలా సింపుల్గా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోరాడు. ఏమంటాడు, మీ ఇంటికి వెళ్ళిపో అంటాడు. అంటే దాని అర్థం ఏంటి, చాలా సింపుల్గా ఆయనను క్షమిస్తా ఉన్నాడు అనమాట. క్షమిస్తా ఉన్నాడు, క్షమిస్తున్నట్టు మనకు కనబడు. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సొలొమోన్ రాజుగా నియమించబడుతూ వచ్చినాడు కదా. నియమించబడిన తర్వాత ఇప్పుడు దావీదు తన కుమారుడైన లేక రాజైన సొలొమోనుకి కొన్ని సలహాలు ఇస్తాడు. ఏంటవి, ఏం సలహాలు అంటే, నువ్వు రాజుగా నియమించబడ్డావు. ఇక్కడ చూస్తాం మనం, ఇక్కడ కనబడుతుంది మనకి. చూడండి, బ్లాక్ అండ్ వైట్ లో ఉంది కదా. ఇక్కడ సొలొమోన్ రాజు ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఇక్కడ దావీదు పెద్ద ఆయన కదా, ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఈయన బ్లెస్ చేస్తా ఉన్నాడు. తర్వాత ఆయనకు సలహాలు ఇస్తా ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు ఏం చేయాలా, నువ్వు రాజుగా నియమించబడ్డావు, అందరితో సరిపోదు. ఇప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించాలా, నువ్వు నీతి కలిగి జీవించాలా, నువ్వు ఇతరులకు సహాయం చేసే మంచి మనసు కలిగి ఉండాలా. ఇట్లా కొన్ని విషయాలు సొలొమోన్ రాజుకు ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అంతేకాకుండా దేవుని ఆజ్ఞలు అన్నిటినీ కూడా నువ్వు పాటించాలి, నువ్వు దేవుడికి విధేయత కలిగి ఉండాలి, నువ్వు ఆ దేవుడికి విరోధంగా జీవించకూడదు. తర్వాత దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వేం చేయాలంటే స్థిరపరచాలా. ఇట్లా కొన్ని విషయాలు మరి ఆ యొక్క రాజైన సొలొమోనుకి దావీదు చెప్తా ఉంటాడు. అట్లా చెప్పినప్పుడు సొలొమోన్ రాజు అన్నిటికీ కూడా సరైనది చాలా చక్కగా వింటా ఉంటాడు అనమాట. తర్వాత మనకి సొలొమోన్ రాజు గురించి మనకు తెలుసు కదా. మరి ఆయన చాలా చక్కగా ఆ రీతిగానే దేవునికి లోపడుతూ మాట వింటూ ఆయన పరిపాలించిన విధానం అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి ఆ రీతిగా మరి కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు మన యొక్క అదోనీయ పరిస్థితికి మనం వస్తే ఒకసారి ఆలోచించండి. అదోనియా ఒకవేళ మరి ఏర్పరచబడ్డ పాత్ర వాస్తవానికైతే లేఖనాల్ని బట్టి వాక్యానుసారంగా అయితే అదోనియా కాదు, సొలొమోన్ రాజు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తూ వచ్చాడంటే, నేనే రాజుగా చేయడానికి పరిగెత్తుతూ వచ్చాడు. కానీ ఆయన మరి ఒకవేళ బలవంతంగా రాజుగా చేయబడ్డాడు అనుకోండి. ఎవరు అదోనియా బలవంతంగా రాజుగా చేయబడ్డాడు. ఆయన నేనే రాజుగా ఉంటాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. ఒకవేళ ఆయన రాజ్యాన్ని కరెక్ట్గా పరిపాలించేవాడా, ఆయన జీవితంలో సఫలీకృతుడు అయ్యేవాడా, మంచి ఫలాలన్నిటి కనిపించేవా, రాజ్యంలో ఫలితం ఉండేదా, రాజ్యంలో అందరినీ మరి ఏమంటారు యథార్థంగా మరి పరిపాలించడం ఆయన జీవితంలో ఉండేదా? ఇట్లా మనం ఆలోచిస్తే అది కాదు అని మనం చెప్పవచ్చు. ఎందుకు అని అంటే, ఈయన మన భాషలో చెప్పాలంటే అడ్డదారుల్లో వెళ్తా ఉన్నాడు. ఎట్లా వెళ్తున్నాడు, అడ్డదారుల్లో వెళ్ళి నేను రాజుగా చేయబడాలి అని అనుకుంటున్నాడు. కానీ దేవుని ఏర్పాటు అది కాదు. దేవుని ఏర్పాటేమో సొలొమోన్ రాజుగా నియమించబడాలా. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అదోనియా నేనే రాజుగా అయిపోతాను అనుకుని అడ్డదారులు దొక్కుతా ఉంటున్నాడు కదా. మనం లోకంలో కూడా చూస్తాం, ఎంతోమంది ఎన్నో రకాలుగా మరి వాళ్ళొక స్థాయికి రావడానికి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మా ఫ్రెండ్ అని చెప్పవచ్చు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను లాభం పొందాలంటే డైరెక్ట్గా చెప్తాడు, నాకు మేలు కలగాలంటే నా పక్కనోని నేను ఎంతైనా దొక్కుతానంటాడు. అర్థమైందా? కొందరు వ్యక్తులు ఉంటారు అట్లా. ఇప్పుడు ఈయన అదే చేస్తా ఉన్నాడు. ఈయన రాజు కావడానికి ఏం చేస్తున్నాడు, వాళ్ళ అన్నయ్య సొలొమోను తొక్కుతా ఉన్నాడు, ఆయన పక్కన పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకవేళ అట్లా చేసినా ఆయన ముందుకు వెళ్ళినా ఫలితం అనేది ఆయన సరైన రాజ్య పరిపాలన చేసేవాడు కాదు. కాబట్టి ఆయన దేవుని ఏర్పాటులో లేడు. కాబట్టి మరి ఆ రీతిగా మరి కాకుండా ఆయన పక్కకు తురసి వేయబడుతూ వచ్చాడు.
దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడుతూ వచ్చినారో ఆ వ్యక్తి సొలొమోను రాజుగా నియమించబడుతూ వచ్చినాడు. మనం ఆలోచించినట్లయితే మరి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ పాత్ర సరైనదిగా ఉంటుంది. దేవుడు ఎవరినైతే పాత్రలుగా సిద్ధపరచుకున్నారో మనం అదే పాత్రలుగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కదా, రెండు కూడా పాత్రలే, అవునా? రెండు పాత్రలే, కానీ రెండు కూడా డిఫరెన్స్ ఉంది కదా వాటి రెండిట్లో. దేని స్థానం దానిదే. ఇప్పుడు ఇది కలర్ఫుల్గా ఉంది కదా, అది ఫ్యాన్సీగా కనబడుతుంది. కానీ ఇది ఎట్లుంది? న్యాచురల్గా కనబడుతుంది. దీని గొప్పతనం దీనిదే, దాని గొప్పతనం దాని. ఎందుకు? దేవుని చేత ఏర్పరచబడిన పాత్రలు ఇవి. అర్థమైందా? ఎవరు దేవుణ్ణి ఎక్కడైతే పెడతాడో, నీకు ఏదైతే పాత్ర అని నీకు నియమిస్తాడో నువ్వు ఆ స్థానంలో ఉండి దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నువ్వు ఉన్న స్థానంలో నువ్వు ఫలిస్తావు. అంతేకాకుండా పక్కోలను చూసి అది బాగుంది అనుకుని నువ్వు అడ్డు దుక్కుదామని అనుకుంటే ఆ దేవుని చిత్తం కాదు, నీ స్థానం అది కాదు, నీ పాత్ర అది కాదు. కాబట్టి నువ్వు అక్కడ రాణించలేవు, అక్కడ నమ్మకంగా ఉండలేవు. అందుకొరకే ఈ అదోనియను దేవుడు పక్కన పెడుతూ వచ్చినాడు. ఇప్పుడు మన విషయానికి వస్తాము. మన విషయానికి వస్తే దేవుడు నిన్ను మరి ఏర్పాటు చేసుకున్నట్టు ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఒక వ్యక్తిని దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న ఈయన నా ఏర్పాటు చేసుకున్న పాత్ర నాకు సాధనమై ఉన్నాడని ఒక మాట చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు దేవుడు? చెప్పండి, ఎవరి గురించి చెప్తాడు? చెప్పండి గట్టిగా స్టూడెంట్స్. పౌలు గురించి. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అపోస్తల కార్యములు 9వ అధ్యాయము తీయండి ఒక మాట, అది చదువుతాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. చూడండి అన్నమాట. అపోస్తలు అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం ఎవరంటే పౌలు. ఈ విషయం దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఎట్లుండాలంటే మన గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలి. మన గురించి ఏం చేయాలా? సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం పౌలు చూస్తాం. చూడండి, ఇక్కడ వ్యక్తులు చూస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఈయన సొలొమోను రాజు, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు. తర్వాత ఇక్కడ పౌలు, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనము అని ఎవరి గురించి అని చెప్తాడో ఆ వ్యక్తి పౌలు, ఈయన. తర్వాత ఇక్కడ చూస్తాం, ఈయన ఎవరంటే అదోనియా. ఈయన ముఖం ఎట్లుంది చూడండి, ఈయన ముఖం ఎట్లుంది. ఈయన అదోనియా, నాట్ గాడ్స్ చాయిస్. అంటే దేవుడు ఏర్పాటు చేసుకోలేని పాత్ర అదోనియా. కాబట్టి ఆయనను మరి ఆయన యొక్క పిక్చర్ ఎట్లా కనబడుతుంది, తర్వాత ఈ వీళ్ళ పిక్చర్ ఎట్లా చూడండి కదా. ఈయన దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఈయన ముందుకు పోతా ఉన్నాడు, నేనే రాజుగా అవ్వాలని. అందుకొరగా ఆయన స్థితి ఇట్లా అయిపోయింది. కానీ ఈ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన తల మీద ఏముంది? కిరీటం ఉంది. రాజుకి ఏముంటది? కిరీటం ఉంటుంది కదా. కాబట్టి ఆ రీతిగా మనం ముఖ్యంగా పౌలు గురించి మనం ఆలోచిస్తే ఆయనను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఏర్పాటు చేసుకుంటూ వస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ విషయం మనం గమనించాలి. ఇప్పుడు విషయం ఏంటంటే దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నీకు ఇచ్చిన పని ఏంటి? నీకు ఇచ్చిన పాత్ర ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ఏంటి అనేది మనము దేవుణ్ణి అడగాల. మన ఇష్టానుసారంగా కొందరికి ఏంటంటే కొన్ని ఇష్టం ఉంటాయి. నేను పలాంతి చేయాలా, మందిరంలో నేను మ్యూజిక్ వేయాలా, లేక మందిరంలో నేను మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలా, మంచి స్థితిలో ఉండాలా, అందరికీ నేను కనబడేటట్టే ఉండాలా, ఇట్లా కొందరికి ఉంటుంది. అట్లా కాకుండా నా విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన తలాంతేది, నేను నా యొక్క పాత్ర ఏంటి అనేది మనం ప్రాథమికంగా ప్రభు దగ్గర అడిగి తెలుసుకొని మన యొక్క పాత్ర ప్రభు కొరకు మనం వాడుకునే వారంగా ఉండాలి.
కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఒక విషయం చూస్తాము. పాలస్తీనా దేశంలో మరి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వేరే దేశం నుండి కుమ్మరి వాడి దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? కుమ్మరి వాడి దగ్గరికి. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎవరంటే ఈయన మరి ఇక్కడ ఉన్నాయి చూడండి పాత్రలు, ఇవి కుండలు అవన్నీ చేస్తా ఉన్నాడు. ఈయన కుమ్మరోడు అనమాట. ఈ వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్తాడు. ఎవరైనా వేరే దేశం నుండి వెళ్తాడు, అమెరికా నుండి అనుకుందాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, నాకు ఒక మంచి పాత్ర కావాలా, నేను ఇక్కడ నుండి మా దేశానికి తీసుకెళ్లాలా, మంచి పాత్ర నాకు కావాలని ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయన ఏమంటాడంటే, నేను ఓన్గా డిజైన్ చేసిన ఒక మంచి పాత్ర నా ఇంట్లో ఉంది, నేనే ఓన్గా డిజైన్ చేశాను, నేనే దాన్ని తయారు చేశాను, అది చాలా బాగుంది, నువ్వు అది తీసుకెళ్ళావు అనుకో, మీ దేశంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఈ పాత్రను బట్టి నాకు ఘనత వస్తుంది, ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుంది, ఎందుకంటే అది నేనే డిజైన్ చేశాను, అది చాలా బాగుంది, దాన్ని చూసి ఎవరు కూడా ఇది బాగలేదు అని చెప్పారు అని ఆయన చెప్తాడు అనమాట. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ పాత్రను తీసుకొని ఇంకా అక్కడ వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, అక్కడ ఈ కుమ్మరాయణ చేసిన పాత్ర విషయాన్ని మనం ఆలోచిస్తే, ఈ పాత్ర అంట 3 రకాలుగా అగ్నిలో కాల్చబడుతూ వచ్చింది. కొన్ని పాత్రలు ఉంటాయి కాల్చబడవు, మీకు అర్థమైందా? కాల్చబడని పాత్రలు ఏంటి అని అంటే, ఇప్పుడు కుండ ఎట్లా తయారైంది మీకు తెలుసా? తెలిసిన తాతకి బాగా తెలుసు, చాలా మంచిగా తెలుసు, మంచిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అర్థమైందా? ఆ కుండను మట్టితో చేసిన తర్వాత ఏం చేస్తారంటే కాలుస్తారు దాన్ని. నాకు పూర్తిగా తెలియదు కాబట్టి సింపుల్గా చెప్పేస్తుంది. ఏం చేస్తారు? కాలుస్తారు. ఎంత ఎక్కువగా మంచిగా కాలుస్తే ఆ కుండ అంత మంచిగా అవుతుంది. అర్థమైందా? దాంట్లో ఉన్న నీళ్లు అంత చల్లగా అవుతాయి. ఆ కుండ యొక్క ప్రత్యేకత అంటే దాని అర్థం ఏంటి? ఒక పాత్ర ఉంది, ఇప్పుడు కుండని ఎంత ఎక్కువ కాలుస్తుంది అంత మంచి చల్లదనాన్ని నీళ్ళని ఇస్తుందంటే దాని అర్థం ఏంటి? నా జీవితంలో, మన జీవితంలో మనం కూడా దేవుడి కొరకు ఏమవ్వాలా? కాల్చబడాలా. ఆ రీతిగా దేవుడి కొరకు మనము శ్రమ గుండా వెళ్ళాలా, దేవుడి కొరకు మనం కష్టపడాలా. అప్పుడు మాత్రమే మనము మన దేవుని నామాన్ని గణపరచడమే కాకుండా ఇతరులకు చల్లటి నీటిలాగా మంచి జీవితాన్ని మనం ఇచ్చేవారంగా ఉంటాం. మనం చూస్తే ఇక్కడ కుండల గురించి కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి చూడండి. ఫీల్డ్ అని ఉంది కదా, ఈ కుండ నీటితో నింపబడుతుంది. కుండలు ఏం పోస్తారు? నీళ్ళే పోస్తారా, పెట్రోల్ పోస్తారా? ఏం పోస్తారు? వాటరే కదా. నీటితో కుండ నింపబడుతుంది అనగా అది మనకు ఏం గుర్తు చేస్తుందంటే, ఒక విశ్వాసి లేక దేవుని బిడ్డ యేసుప్రభు రక్తంలో కడబడిన వ్యక్తి, ఆయన యొక్క హృదయము దేనితో నింపబడాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. అర్థమైందా? దేవుని ఆత్మ చేత నేను నింపబడి ఉన్నట్లయితే ప్రభు కొరకు మంచి ఏమంటారు, ఏర్పాటు చేయబడిన పాత్రగా మనము వాడబడుతున్నాం. పరిశుద్ధాత్మ నాలో లేదనుకోండి, మనం ప్రభు కొరకు వాడబడలేం, అది నిజమైన పాత్ర కాదు. కాబట్టి గుర్తించాలి, మనము ఆత్మ చేత నింపబడిన వారంగా ఉండాలి. మనం ప్రభుని అడగాల, ప్రభా మరి నాలో ఉన్న దురాత్మను తొలగించు, నాలో ఉన్న వ్యర్థమైన ఆత్మను తొలగించు, నాలో ఉన్న పనికిమాలిన ఆత్మను తొలగించు. అయితే పరిశుద్ధాత్మ నా హృదయంలో నింపు ప్రభు అని మనము అడిగే వారంగా ఉండాలి. తర్వాత ఈ కుండ ఎటువంటి నీళ్ళు ఇస్తుంది? బాగా వేడి నీళ్ళు ఇస్తుందా? ఎట్లా ఇస్తుంది? బాగా వేడి ఉంటాయి నీళ్ళు? ఎట్లుంటాయి చెప్పండి? తలుపుతే ఏమర్థమవుతుంది? ఎట్లుంటాయి? చల్లగా ఉంటాయి కదా. ఎంత చల్లగా ఉంటాయి? చాలా చల్లగా ఉంటాయి, చాలా చల్లగా. అయితే ఈ కుండ నీళ్ళు ఎందుకు చల్లగా ఉంటుంది తెలుసా? మనకు తెలియకుండానే ఆ కుండ కంట చాలా మైక్రో హోల్స్ ఉంటాయంట. ఏంటది? సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. అర్థమైందా మీకు? అంటే ఏంటి? ఇప్పుడు మన చర్మం ఉంది కదా, చెమట వస్తుందా లేదా? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? చర్మంకి రంధ్రాలు ఉంటాయా? కనబడతాయి మీకు? కనబడాయి కదా. అట్లానే కుండకు కూడా ఏముంటాయి?
అందులో నుండి వెట్ట వెట్ట అనేది కలుగుతుంది బయట, లోపల నీళ్ళేమో చల్లగా అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి? లోపల నీళ్ళు చల్లగా ఉండాలి అని అంటే నువ్వు బయట ఎట్లుండాలంట? నెమ్మది కలిగి ఉండాలి. ఈ నీళ్లు చల్లదనం దేన్ని చూపిస్తుంది అని అంటే ఇతరులకు మనము సమాధానాన్ని ఇచ్చేవాళ్ళని ఉండాలి. అవునా కాదు? ఎట్లుండాలా? కంపలాగా ఎగబడే దానిలాగా ఉండదు. ఎట్లుండాలి చెప్పండి? సమాధానం ఇచ్చేదానిలాగా ఉండాలి. అనగా ఇతరులను సంతోషపెట్టే వారంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండాలి, ఇతరులకు మనకు సాధ్యమైనంత వరకు కొంతన్నా కదా మనం హెల్ప్ చేసే వారంగా ఉండాలి. మన తాత గురించి సాక్ష్యం ఇచ్చారు కదా అందరు. ఏం సాక్ష్యం ఇచ్చారు? ఏమిచ్చారు సాక్ష్యం? అన్నిట్లో ఒకే మాటలు చెప్పాలంటే ఏం సాక్ష్యం ఇచ్చారు? క్రియాపూర్వకమైన హెల్పింగ్ నేచర్ కదా, అది మనలో ఉండాలి. ఈ చల్లని కుండ దాన్ని సూచిస్తుంది, చల్లని నీరు దాన్ని సూచిస్తుంది. అంటే అవతల వ్యక్తి నీ వలన ఏమవుతున్నాడంటే తృప్తి చెందుతా ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, సమాధాన పడుతున్నాడు, నెమ్మది కలిగి ఉంటున్నాడు. ఎవరి వల్ల? కాబట్టి అటువంటి జీవితం ఇతరులకు మనము ఇచ్చేవారము ఉండాలి, ఇచ్చేవారము. తర్వాత ఇంకోటి ఏమో చెప్పండి, లాస్ట్లో ఉండకుండా ఏం కుండ ఇది? ఇక్కడ కనబడుతుందా? హంబల్, తగ్గింపు. తగ్గింపు ఎట్లుండాలా? విధేయత కలిగి ఉండాలి, చాలా తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి కదా. ఎవడు దీనుడై తగ్గించుకుని ఉంటాడో దేవుడు అంట వాడిని సృష్టిస్తాడట. 136 కీర్తనలు ఎక్కడ ఉంటాయి. ఏమంటాడంట? దేవుడు వాడిని సృష్టిస్తాడట. అంటే దేవుడు వాడిని మరి పట్టించుకునేవాడుగా ఉంటాడు, వాడిని చూసేవాడిగా ఉంటాడు, వారి మీద ఒక దృష్టి వస్తాడు. దేవుని కను దృష్టి వారి మీద ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో మనం ఎట్లుండాలా? తగ్గించుకొని ఉండేవారంగా మనం ఉండాలి. తర్వాత మనం చూస్తే చెప్పాను కదా, కాల్చబడిన పాత్రలుగా మన జీవితం ఉంటే ఈ 3 వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడతా ఇతరులకు మన వల్ల మేలు కలుగుతుంది, వాళ్ళకి మనం సహాయం చేస్తాం, వాళ్ళకి సంతోషం ఇస్తాము, సమాధానం ఇస్తాము, నెమ్మది ఇతరులకు మనం ఇచ్చేవాళ్ళని ఉంటాము. తర్వాత మన జీవితము ఎట్లుండాలా? ఏదో బయటికి కనబడకూడదు. బయటికి మనం చేసేటన్ని కనబడాల్సిన అవసరం ఎక్కడ కూడా కనబడకుండా తగ్గింపు కలిగి వాళ్ళు చేసుకోనిలే, వాళ్ళు కనపరుచుకోనిలే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు సార్, అది ఉండాలి ఒక విశ్వాస లక్ష్యం. తర్వాత మనం చూస్తే ఇక్కడ మరి ఇంకొన్ని పాత్రలు కూడా ఇక్కడ కనబడతా ఉంటున్నాయి. ఈ పాత్ర మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ జనరస్ అని ఒకటి ఉంది. ఏంటది? దయగలిగిన మనసు. అంటే నువ్వు ఒక పాత్రగా చేయబడిన తర్వాత నువ్వు దేవుని పాత్రగా అయితే నీకు ఉండాల్సిన లక్షణాలు నేను చెప్తున్నాను, మనకు ఉండాల్సిన లక్షణాలు చెప్తా ఉన్నాను. ఏంటి? దయగలిగిన గుణం ఉండాలి. ఇతరులకు మనము దయ చూపించే వారంగా మనం ఉండాలి. ఇతరులకు మరి దయ చూపిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఖచ్చితంగా ఇతరులకు విశ్రాంతనం చూపిస్తామా? ఏం చేస్తాం? హెల్ప్ చేస్తాం కదా. ఇంతకుముందు కూడా చెప్పాను, అవునా కదా? దయ గుణం అంటే అందులో చాలా వస్తాయి. ఎవరైనా అక్కర్లో ఉన్నారు అని అంటే, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని అంటే, ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? వారికి ఇప్పుడు మన దగ్గర కొద్దిగా ఏదైనా తినడానికి అంత ఒక బాక్స్ ఉందనుకోండి, మన ఫ్రెండ్స్కి ఏం లేదు, వాస్తవానికి ఆయన నీవు ప్రేమించే ఏమంటారు మంచి ఫ్రెండ్ కాకపోవచ్చు, అయితే కూడా నువ్వేం చేయాలా? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన పాత్రవు కాబట్టి నువ్వేం చేయాలా? అది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒక పూట మనం పస్తులుండే కొంపలేముందో, అర్థమైందా? అట్టి మంచి లక్షణం, అంటే మంచి బుద్ధి దేవుని బిడ్డగా మనకు ఉండాలి. అది దయాగుణం. తర్వాత ఇంకోటి ఏంది? నమ్మకత్వం. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఎట్లుండాలా? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకంగా ఉండాలి అని అంటే దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని మన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే విధంగా అంత నమ్మకంగా మనం ఉండేవారం ఉండాలి. అప్పుడు దేవుడు మనం ఏదైనా నేను ఏర్పాటు చేసిన నా పాత్ర అని ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. తర్వాత చూస్తాం చూడండి, విల్లింగ్ కదా.
ఎప్పుడు మనం ఎట్లుండాలంటే సిద్ధంగా ఉండాలి. దేని గురించి? దేవుని మందిరంలో కానీ దేవుని విషయంలో కానీ ఎవ్వరు ఏ పని చెప్పినా సనుగొద్దు. చెప్పగానే వెంటనే పక్కల మీద చెప్పేది. చెప్పగానే నాకు ఏదో ఊరికే, కొందరికి స్పాంటేస్గా అబద్ధాలు ఆడవచ్చు, కొందరికి స్పాంటేస్గా ఎట్లా ఎస్కేప్ అవ్వాలో చాలా బాగా తెలుసు. అందరికీ రాదు, కానీ అసలు వాళ్ళకి అదొక టాలెంట్ అనిపిస్తుంది. ఎట్లా చెప్తారంటే వెంటనే చెప్పేస్తారు. నాకు అర్థం కాదు, ఇంత తొందరగా వాడికి అంత మంచి ఏమంటారు తప్పించుకునే ఆలోచన ఎట్లా వచ్చిందని అనిపిస్తుంది, కానీ ఎస్కేప్ అయిపోతుంది. అది యువతల వ్యక్తికి కూడా తెలుస్తుంది అబద్ధం అని, అది వాడు గ్రహించాడు, కానీ ఆ టైంలో ఎస్కేప్ అవుతున్నాడు. అట్లా కాదు దేవుడు చెప్పేది. ఏంటి మరి మన యజమానుడు మనం వాడుకోవాల్సిన సిద్ధమైన పాత్రగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉంటుంది. ఆ రీతిగా దేవుని మందిరంలో మరి మనం అట్లా ఉండాలి. ఎవరు ఏ పని చెప్పినా సరే, పెద్దోళ్ళు కానీ సేవకులు కానీ మన పేరెంట్స్ కానీ ఎవరైనా సరే, మంచి పనులు నువ్వు పోయి దొంగతనం చేసుకుని రా అంటే పోవద్దు. అది కూడా చెప్పినావు కదా, లోపడం అన్నావు కదా, అట్లా కాదు. మనకు తెలుసు కదా. ఎందుకు తెలుసు? మనలో ఎవరున్నారు చెప్పండి. ఇదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏది మంచి ఏది చెడు అని మనకు తెలుసు, తెలియదని కాదు కదా. కాబట్టి దేవునికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయో మనకు చెప్పినప్పుడు మనం వెంటనే లోబడాలి, సిద్ధంగా ఉండాలి. తర్వాత చివరిగా చూస్తే ఇక్కడ ఏముంది? యూస్ఫుల్. ఏంటంట? యూస్ఫుల్. మాదిరికరంగా ఉండాలి. ఎట్లా మాదిరికరంగా ఉండాలంటే, ఒక వ్యక్తి నిన్ను చూడగానే ఏమనిపించాలంటే, దేవుడి కొరకు ఈ వ్యక్తి వాడబడతాడు, దేవుడి కొరకు ఈ వ్యక్తి సరైనడు, దేవుడు పని చెప్పాలంటే ఈయన నమ్మకంగా చేస్తాడు అనే ఆలోచన రావాలి. నేను ధైర్యంగా ఈ మాట చెప్పగలను. మీకు తెలుసు చాలా మంది, కొంతమంది, నేను మెట్టు కూడా బెత్తెస్తాకి పోతుంటే కదా ఇంతకుముందు, మీరు అప్పుడు కొద్దిగా చిన్నగా ఉన్నారు, అక్కడికి కూడా వచ్చారు. అక్కడ నేను అది సంపాదించుకున్నాను. అక్కడ పెద్దలు ఏదన్నా విజయ్కి ఏదన్నా పని చెప్తే అది అయిపోయినట్టే, అంత నమ్మకం అట్లుండాలా. కాబట్టి మన జీవితంలో మనము ప్రభు కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏ పాత్రకైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో అదే పాత్రలో, అదే స్థలంలో, అదే స్థాయిలో దేవుడు ఇచ్చిన పని మనం ఏం చేయాలా? నమ్మకంగా చేయాలి. అందులో మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలా. తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఇంకేంటి? మనం ఇతరులకు సమాధానం ఇచ్చేవారంగా, నెమ్మది ఇచ్చేవారంగా ఉండాలా. తర్వాత మనం దీనులుగా ఉండాలా, తగ్గింపు కలిగిన వారంగా ఉండాలా. దేవుని యొక్క పాత్ర అయిన మనలో ఈ లక్షణాలు కనబడాలా. తర్వాత దయాగుణం మనలో ఉండాలా. ఇతరులకు సహాయం చేసే మంచి లక్షణం మనకు ఉండాలా. తర్వాత దేవుడికి నమ్మకమైన పాత్రలుగా మనం ఉండాలా. ఆ తర్వాత ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి మనం దేవుని పని కొరకై, దేవుని మందిరంలో ఏదైనా చేయడానికి ఏదైనా సరే కానీ సిద్ధంగా ఉండాలా. తర్వాత యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్ర వలె, మాదిరికరమైన పాత్ర వలె, నిన్ను చూడగానే నీ మీద ఇష్టం పుట్టాలా. ఈ వ్యక్తికి చెప్తే పని అవుతుంది, ఈ వ్యక్తి ప్రభు పని నమ్మకంగా చేస్తాడు, ఈ వ్యక్తి దేవునింట్లో నమ్మకమైన వాడు. ఒక మాట ఉంటుంది, మనందరూ తెలుసు, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఇటువంటి లక్షణాలన్నీ నీలో ఉంటాయి. అప్పుడు నువ్వు పోతావు, అంకుల్ నేను సిద్ధం, నేను రెడీగా ఉన్నాను అంకుల్, నన్ను మందిరంలో వాడుకోండి అంకుల్, మందిరంలో నాకు కొన్ని పనులు అప్పగించండి అంకుల్, నాకు చేయాలని ఆశ ఉంది. ఇది ఎప్పుడు వస్తుంది? మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. మనం తెలుసుకోవాలా, నేను దేవునికి అర్హమైన పాత్రగా నేను ఉండాలి. అట్లా పౌలు ఉన్నాడు. పౌలు ఎంతగా వాడబడుతూ వచ్చినాడంటే, దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అన్నాడు దేవుడు. నీ గురించి, నా గురించి అట్లా చెప్పాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? పౌలు వలె ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, మరి ఎంత శ్రమలు అంటే మరణకరమైన శ్రమలు, మామూలు శ్రమలు కాదు. ఆయన చాలాసార్లు కొట్టారండి, చాలా గాయపరిచారు. తర్వాత పరిచర్య చేస్తున్న సమయంలో సముద్రంలో ఓడబలిగి రాత్రంతా ఆయన మరి మరణంతో పోరాడుతూ వచ్చినాడు. ఇవన్నీ దేని కొరకు చేశాడు?
ఆయన భార్య పిల్లల కొరక, ఆయన కుటుంబం కొరక, ఆయన బంధువుల కొరక, తన కొరక, తన పేరు సంపాదించుకోవడానిక, ఆస్తులు కాదు. దేని కొరకు చేస్తాడు ఆయన? దేవుని కొరకు. నేను దేవుడు ఏర్పరచుకున్న నేను సాధనాన్ని నేను దేవుని కొరకు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలా, దేవుని కొరకు నేను పని చేయాలా, ఆయన పని కొంతైనా చేయాలని ఆలోచన కలిగి ఆయన ఆ రీతిగా చేస్తూ వచ్చింది. కాబట్టి మనం కూడా ఆ రీతి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాం. ఎంతో కాలం నుండి, ఎన్నో సంవత్సరాల నుండి మనం ఇట్లాంటి మాటలు వింటూనే వస్తున్నాం. ఎన్నో వివేసులు పోతూ ఉన్నాయి. ప్రతి ఆదివారం సండే స్కూల్లో కూర్చుంటున్నాం, మరి ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం. స్పెషల్ మీటింగ్స్, ఎక్కడెక్కడో మీటింగ్స్, అన్ని రకాల మీటింగ్స్, వాక్యం వింటానే ఉన్నాం. చాలాసార్లు ప్రభు కొరకు వాడబడాలని, ప్రభుకు నమ్మకంగా ఉండాలని, ప్రభు రక్తంలో కడగబడి, ఇవన్నీ ఎంతో మాటలు మనం వింటూనే వస్తున్నాం. విని పెడిచేవని పెడితే మనకేమైనా ఉపయోగం ఉందా? అయితే ఇవన్నీ కావాలంటే దీనికంటే ముందు మనం ఏం చేయబడాలా? మనం ఏం చేయాలి? ముందు దేవుడు నేను అర్హమైన పాత్రగా ఆయనకు సాధనంగా చేసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆయన్ని అంగీకరించాలి. అంగీకరించిన వారి వలన ప్రభుకు వందనాలు. ఒకవేళ ఇంకెవరైనా మరి ఆ యొక్క ప్రభు రక్తంలో కడగబడకుండా నిజమైన రక్షణ అనుభవం లేకుండా ఉంటే ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ కొరకు కలవసులలో ప్రాణం పెట్టాను, నేను నీ కొరకు నా రక్తమంతా కార్చాను, నీ శిక్ష అంతా నేను అనుభవించాను, నీ శిక్ష అంతా నా తలపైన వేసుకున్నాను, నా భుజం పైన వేసుకుని నేను మోసాను, కాబట్టి నేను మరణించి సమాజం తిరిగి లేస్తూ వచ్చినాను, నా రక్తంలో మాత్రమే నీ పాపంలో క్షమాపణ ఉందని ప్రభువు ఈ ఉదయకాలంలో మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సమయము మరి మళ్ళీ నీకు వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ ఇది చివరి మీటింగ్ ఏమో నీకు తెలియదు, ఇదే చివరి సమయమేమో నీకు తెలియదు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి వాడవు దానమైనా సరే, నువ్వు ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్నా సరే, నీకు ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నా సరే, నీకు ఎన్ని చెడు అలవాట్లు ఉన్నా సరే, నువ్వు నీ తల్లిదండ్రికి లోబడే వాడవు దాను కాకపోయినా సరే, నువ్వు ఎటువంటి మరి పాపపు అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఈ ఉదయకాలంలో ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గర నా యొక్క రక్తంలో నీ పాపం కడుగుతాను, నేను ఏర్పాటు చేసుకుంటాను, ఒక పాత్రగా నేను తీర్చిదిద్దుతాను, పౌలు కంటే బలంగా నేను వాడుకుంటాను. ఈ ఉదయకాలంలో ప్రభు నీకు ఆ మాటలు సెలవిస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఎవరైనా ప్రభు రక్తంలో కడగపడకపోతే, మరి రక్షణ అనుభవం లేకపోతే, మరి నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభు నేను ఎంతో కాలం నుండి వాక్యం వింటున్నాను, నిర్లక్ష్య పెడుతున్నాను, పెడుతున్నాను ప్రభా, దానివల్ల నష్టమే, ఇతరులకు లాభం లేదు, దయాగుణం ఇవన్నీ పక్కన పెడితే నా వలన వేరే వాళ్ళు కష్టపడుతున్నారు, నా వల్ల ఇతరులకు నష్టం కలుగుతా ఉంది. ప్రభా నన్ను క్షమించాను. నువ్వు ప్రభు దగ్గర అడుగు, నీ రక్తంలో నా పాపను కడుగు ప్రభా, నన్ను విడిగా చేసు. ఈ మాటలు చేస్తే ప్రభు నేను అంగీకరిస్తాడు. తర్వాత ఆయన పాత్రగా చేసుకుంటాడు. ఆయన పరిశుద్ధాత్మను నీలో నింపుతాడు. ఆయన దయాగుణము, ఆయన కనికరము, ఆయన యొక్క దీనత్వము, ఇవన్నీ లక్షణాలు ఆయన నీలో పెడతాడు. నువ్వు పౌలు వలె మంచి సాక్ష్యము నీ జీవితంలో పొందే దానంలో ఉంటావు. బలానా నమ్మకమైన మంచి దాసురాలని దేవుడి చేత నువ్వు సాక్ష్యం పొందుతావు. ఈమె నేను ఏర్పాటు చేసుకున్న సాధనమని దేవుడి చేత నువ్వు సాక్ష్యం పొందేవాడు దానం ఉంటావు. కాబట్టి ఆ రీతిగా మరి ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుని కాక, దేవుడు ఆ రీతిగా నీకు సహాయం చేయదు కాక, దేవుడు నిన్ను ఆ రీతిగా దీవించును కాక. రండి మోకాల మీద రండి, ప్రార్థన చేసుకుని మోకరించండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాలంలో తండ్రి మన క్లాసులో చేసిన సహాయం కొరకు నీ వందనాలు. మానవ అందుబాటులో కొన్ని మాటలు దీవించండి, మా పిల్లలు బలవంతం చేయండి తండ్రి. మరి అదోనియాలో మేము ఉండకుండా తండ్రి, మరి మేము అడ్డదారులు తప్పకుండా మా ప్రభు మరి నీకు దూరంగా జీవించకుండా తండ్రి, మరి మేము సొలొమోను రాజు వారి మా ప్రభు మరి నీ చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులుగా, పౌలు వలె మా ప్రభు మరి సౌలు నుండి పౌలుగా మార్చబడిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవుని బిడ్డలుగా, దేవుని చేత ఏర్పరచబడిన వారంగా తండ్రి, మాలో ఉండవలసిన లక్షణాలు మా ప్రభు మరి పరిశుద్ధాత్మ మాలో ఉండాలి. మేము ఇతరులకు నెమ్మది సమాధానం ఇచ్చేవారు ఉండాలా, దీనులుగా ఉండాలా, మా ప్రభు దయాగుణం కలిగి ఉండాలా. మా తండ్రి మరి కీర్తి మా ప్రభు మరి నిన్ను ప్రేమించేవారు తండ్రి, నీ బిడ్డలను ప్రేమించేవారు, నీ మందిరాన్ని ప్రేమించేవారు
దాన్ని మరి మేము సిద్ధంగా ఉండేవారంగా మా ప్రభా యోగ్యంగా మాదిరికరంగా ఉండేవారంగా మనం సిద్ధపరచమని మీరు చేరవలసిన వీళ్ళందరినీ ఆ రీతి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మీరు సరే దీవెనకరంగా చేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ గ్రూప్లో కూర్చోండి. రోజు ఎక్కడెక్కడ కూర్చుంటారో మీ గ్రూప్ క్లాసెస్లో కూర్చోండి.